ఏం డైటింగ్ కవిత ఎట్లా జరుగుతుంది డైటింగ్? బాగానే జరుగుతుంది సరిత. అట్లా బాగా నీరసంగా ఉంది నాకైతే ఈ మధ్య. 2020 నుండి చేస్తున్నావు నీ డైట్. కరోనా వచ్చింది పోయింది కూడా, ఇంకా నీ డైటింగ్ అయిపోతలేదు. ఏం చేద్దామమ్మా, కొంచెం ఫిట్ ఉండాలి కదా. నీలా లడ్డు కొట్టే అమ్మ చూడది. తెలుసా ఏందమ్మా? ఆంటీ 2020 నుండి డైటింగ్ చేస్తుంది. ఏం తినదు ఆంటీ. ఏం తినకపోతే గాలి పీల్చుకొని బతుకుతుందా ఏంటి ఆంటీ? ఉత్తగా అనుకో, గట్టి గాలి వస్తే ఎగిరిపోతారా ఆంటీ? చూసి జరా. అవునవును, నేను జర కొంచెం బక్కగైనగా ఈ మధ్య. ఈడ బక్కగైనావు, అట్లనే ఉన్నావు. కొంచెం మంచిగా చూసి చెప్పు రాదు. ఇంకా చెప్పాలంటే లావైనావు. అయినొచ్చిలే లావు. మొన్న దసరా ఉండే కదా, 9 నవరాత్రులు రోజు నేను తింటూనే ఉన్నా. స్వీట్లు గీట్లు అన్ని తింటూనే ఉన్నా. అట్లనా? థ్యాంక్ యూ సౌమ్య. యాక్చువల్లీ నేను చాయే తాగాను, కానీ నువ్వు ప్రేమగా తెచ్చిస్తున్నావు కాబట్టి తాగుతున్నా చాయ్. సరితా, చాయ్లు ఏమేసిరు? చాయ్ పత్తి వేస్తాం. అది నాకు తెలుసు. ఇంకేమేసిరు? పాలు పోస్తాం. ఇంకేమేసిరు అంటారా? ఇంకేమేస్తాం? చక్కెర వేస్తాం. గది వేయొద్దు. అందుకే నువ్వు లడ్డు లాగా ఉంటారు అప్పటి నుంచి. 2020 నువ్వు చూస్తేనే నేను గట్టిలో ఉన్నావు. నువ్వు లడ్డు లాగా చక్కెర బదులు బెల్లం వేసుకొని తాగాలి చాయ్ని. సౌమ్య, ఏమనుకోకపోతే ఇంట్లో ఈ చాయ్లకే చక్కెర తీసేసి బెల్లం వేసావా? మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈ ఆంటీకి. చాయ్ ఇచ్చుడే ఎక్కువ. దీనికి చాయ్ పోసుడే ఎక్కువ అంటే కథలు పడుతుంది. దొంగమా ఉంది. అవునా ఆంటీ, మీరు ఏమేమి తింటారు డైటింగ్ లో? డైటింగా చెప్తా మరి. చీటింగ్ చేయొద్దు నువ్వు. పొద్దున నేను పడిగడుపులా కప్పగుడ్లు నానబెట్టుకొని తాగుతా. అవి కప్పగుడ్లు కావు ఆంటీ, చియా సీడ్స్. అంటే నాకు అది పలకనికి రాదు. గదే. దాని తర్వాత నేను అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేస్తా తెలుసా? అది ఇంటర్మీడియట్ డిగ్రీ ఫాస్టింగ్ కాదు ఆంటీ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఏదైతే నీకు అర్థమవుతుంది కదా. నాకు ఇక బాగా అసలు ఆకలి లేనప్పుడు నేను ఎల్లో టీ తాగుతా. ఆంటీ గ్రీన్ టీ ఉంటది, లెమన్ టీ ఉంటది. ఎల్లో టీ ఏంది ఆంటీ? వేడి నీళ్ళలా పసుపు వేసుకొని తాగుతా. ఎక్కువ తాకు, పనకలు పెడతాయి. పెట్టలేవు సరిత, నాకు పెట్టలేవు. నువ్వు చెప్పినావు కదా, కంపల్సరీ పెడతాయి. ఇప్పుడు నాకు ఇష్టి పెట్టనీకుంటారు నా డైటింగ్ అయితే. అప్పుడప్పుడు రాత్రి అన్న మధ్యాహ్నం అని నేను కూనైనా తింటాను. నేను అది కునైనా సునైనా కాదు, కీనువా. బాగుందండి మీ డైట్. మా ఆయన అప్పుడప్పుడు ఇక మల్లెట్స్ చేస్తాడు. మిల్లెట్స్ అవి? మల్లెట్స్ కాదు అది. ఇంతకీ మీకు పేర్లే సరిగ్గా తెలియదు. ఇంతకీ డైట్ చేస్తున్నారా లేదా మీరు? చేస్తా సౌమ్య, నేను ఎందుకు చెయ్యా? నువ్వు కూడా చెయ్యి డైటింగ్. చేస్తా అండి, కొంచెం టైం లేదు. నాలాగా సన్నగా అవుతావు. ఆ జాలెన్ చూడు అది ఎట్లుందో. నీ చూడు గుమ్మడికాయ ఉన్నట్టున్నది ముఖం. గ్యాప్ లో మీరు నన్ను గుమ్మడికాయ అన్నారు కదా. నా చూడు జాలెన్. నువ్వు ఇట్లా ఈ జాలెన్ తోటి ఇట్లా యాపిల్ కోసి మా పిల్లలకి ఇస్తా. ఈ జాలెన్ తోటి ఆ గుమ్మడికాయ ఫేస్ తక్కువ చేయి ఫస్ట్. నువ్వు కూడా నా ఎంబడ రోజు వాకింగ్ కి రా. లడ్డు ఫేస్ పోతుంది ఇది. మాట్లాడుకోని మధ్యలో నన్ను ఎందుకు చేస్తారో? ఏడైందా? అమ్మో, నేను నా టోపీ తినే టైం అయింది. అది టోపీ కాదండి, టోఫు. ఏదైతే లేదు తినాలి ఇప్పుడు నేను వండుకొని. బాయ్ ఇద్దరికి బాయ్. చూసి నేను దడేలు మన కింద పడ్డాను అనుకో, ప్లీజ్ వచ్చి నన్ను లేపండి ప్లీజ్. బాయ్. ఇదిగో మెరూన్ కలర్ శారీ. అమ్మా, శారీ బిజినెస్ నా కోసం చీర తెచ్చినాం అనుకున్నా నేను. ఈ మెరూన్ కలర్ చీర నేను చూడగానే ఇది సరితకే అని ఫిక్స్ అయిపోయినా నేను. అంత బాగుంటది ఈ కలర్ నీ మీద తెలుసా? ఉన్నది నా దగ్గర అయినా మెరూన్ సారీ. సరిత ఈ కలర్ నీకు బాగా సూట్ అయితే నన్ను నమ్ము. నా మీద నమ్మకం పెట్టుకో. నువ్వు పక్కింటి దానిలాగా చూడకు నన్ను. అరే ఉంది మెరూన్ నా దగ్గర. కలర్ అయితే అస్సలు పోదు. వేరే దాంట్లోకి బట్టలకు అంటుకుంటుంది అనుకుంటున్నావా? నానబెట్టేటప్పుడు కలరే పోదు. నాది గ్యారంటీ. నువ్వు స్ట్రింక్ అయితే దాన్ని బాధపడుతున్నావా? ఉతికినాక స్ట్రింకే కాదు ఇది. నాది గ్యారంటీ. నువ్వు ఈ చీర ఏడన చూడు మన ఏరియాలో ఏడ కనిపించదు. నువ్వు చూసినావా మొన్న పద్మ ఒక చీర కట్టుకుంది, సేమ్ చీర మన కవిత కూడా కట్టుకుంది. అవును, గ్రీన్ కలర్ చీర కట్టుకుంది. ఈ చీర నువ్వు కట్టుకున్నావు అనుకో ఏడ కనిపించదు. ఓన్లీ 1 పీస్. ఈ పీస్ నీకోసమే. నువ్వు ఇలా బాగా చూడు. నా ముఖానికి ఏమైనా మంచిగా ఉందా? నీ కేసు చూపిస్తా.
అరే వద్దు సంగీత. అరే ఆగు, మోమాటం పడకి ఇక్కడ రా. అరే వద్దంటే చూడు బాగానే ఉందనుకో. చెప్పిన కదా నీకు బాగుంటదని. చూడు అంత మంచి సరితా నా టేస్ట్. బాగానే ఉంది కానీ ఇప్పుడు కొనడం అవసరం అన్న. ఇప్పుడు ఈ మెరూన్ చీర నీకు నచ్చలేదు అనుకో, మీ బిడ్డకి డ్రెస్ అన్న కొట్టి ఏం కాదు. కానీ ఈ చీరగా మిస్ అయినావు అనుకో, చాలా అంటే చాలా బాధపడతావు. అయ్యో ఆరో సాయంత్రం దగ్గర నేను ఎందుకు కొనలేని చీర, వేరేలో ఎవరైనా కట్టుకురు అనుకో, అప్పుడు వాళ్ళని చూసి ఇంకా ఫీల్ అవుతావు. అయ్యో నేను ఎందుకు కొనుక్కోలేని సంగీత దగ్గర అని. వన్ పీస్, దిస్ ఈస్ ఫర్ యూ ఓన్లీ. రేట్ ఎక్కువ ఉంటుండొచ్చు అబ్బా. అయ్యా సరిత నీకు ఎప్పుడైనా రేట్ ఎక్కువ ఇచ్చినా నా చెప్పు. రేటు చాలా అంటే చాలా తక్కువ. బయట మార్కెట్ల కంటే నా దగ్గర సగం రేట్లో దొరుకుతుంది తెలుసా ఈ చీర. క్వాలిటీ ఒకసారి పట్టుకొని చూడు ఎంత బాగుందో. చూసినావా, నా దగ్గర నంబర్ 1 క్వాలిటీ ఉంటది. నీకు ఈ కలర్ నచ్చలేదు అనుకో, వేరే కలర్లు కూడా ఉన్నాయి. పట్టు శారీస్ కంటే ఇవి చాలా బెస్ట్. శారీ పెద్దగా ఉంటది, రేటు తక్కువ, క్వాలిటీ చాలా మంచిది. నీకోసమే ఈ శారీ తయారు చేసినట్టు ఉంది తెలుసా. ఈ చీర కట్టుకుని నువ్వు అట్లా బయటికి పోయినావు అనుకో, దావత్లకు కానీ ఇట్లా రోడ్డు మీద పోయినావు అనుకో, అందరూ షాక్ అవుతారు. చీర బాగుంది, ఏడగొన్నావు అమ్మా అని అంటారు తెలుసా. అప్పుడు నువ్వేం చెప్పాలి, నేను మా ఇంటి పక్కన సంగీత ఉంటది, ఆమె కొత్త చీర బిజినెస్ పెట్టింది, ఆమె దగ్గర కొన్నా అనాలి. అప్పుడు నా బిజినెస్ కూడా పెరుగుతుంది. అలాకంటే తక్కువలో అమ్ముతా చీరలు. నువ్వు మొహమాట పెట్టి కొనిపిస్తున్నావు నాతోటి. చెప్పినా కదా బాగుంటది, తీసుకో నువ్వు. సరే తీసుకుంటా. ఎంత ఈ చీర? 1500. 1500? నేను నీకు ఎప్పుడైనా ఎక్కువ చెప్పినా నా సరదా చెప్పు. ఇప్పుడే అంటే ఇవి తక్కువకి ఇస్తానా, కానీ 1000 రూపాయలకు తీసుకుంటా. సర్లే నీ మాట నేను ఎప్పుడన్నా కాదనా, 1000 రూపాయలకు తీసుకో. థ్యాంక్ యూ. ఇంకా చీరలు కావాలంటే చెప్పు. ఈ చీర నువ్వు రేపే కడుతున్నావు, రేపే నాకు గిరాకులు వస్తున్నాయి కొత్త కొత్తగా. సరేనా, నేను పోయి వస్తా. ముందే పద్మ వాళ్ళ ఇంటికి కూడా పోతా నేను. బాగుంది సారీ, ఒక రకంగా చూస్తే. స్వామి బాగుందా? బాగుంది మమ్మీ. ఎస్, నా శారీ బిజినెస్ ఇక సక్సెస్ అయిపోతుంది. ఫస్ట్ కస్టమరే మా ఇంటి పక్కన సరిత. ఇక రోజు వస్తా, చీరల మీద చీరలు అమ్ముతూనే ఉంటా. దీనికి ఏం పర్లేదు, ఎప్పుడు మా ఇంటికి వచ్చి వస్తుంది. మా ఇంటికి వచ్చినప్పుడు లేదు కానీ మీ ఇంటికి వస్తే వచ్చిందా అవే సరిత? నువ్వు వచ్చినావా అఖిల? నేనే వచ్చిన. మరి మీ దోస్తు సునీత వచ్చింది అనుకున్నావా? దాని లోపలికి రా. అంటే ఏమన్నా పని చేసినా వచ్చి ఇబ్బంది పెట్టినా అయింది? ఏం పని చేస్తలేదా? తెలిసింది, ఖాళీగా వాడుంటావు ఇంట్లో 3 పూటలు ఛాయ్ తాగుతా. సరే వస్తున్నా. ఇట్లా వచ్చినావు? ఒట్టిగానే వచ్చిన, పోవాలని చెప్పి వెళ్ళిపోతా. కూర్చో కూర్చో. ఏం చేశారు, పిల్లలు కనిపిస్తలేరు ఇంట్లో? పిల్లలు బయటికి పోయిరు సినిమాలకు పోయిరా? సరతా నువ్వు సినిమాలకు కూడా పంపుతావా? నేను మా పిల్లలను అయితే గడప కూడా బయటికి పెట్టనియే. నేను సినిమాలు అంటావా, అమ్మో మస్తు దూరం. మా పిల్లలు అయితే సినిమాలే చూడరు తెలుసా. దీనమ్మ షురు చేసింది ఇక పిల్లల గురించి. సరతా ఏమో గులుక్కుంటున్నావు నోట్ల. వాళ్ళు ఏదో చదువుకు వచ్చే మంచి సినిమా మీకు పోయారు, నాలెడ్జ్ వచ్చేది. నాలెడ్జ్ అంటే గుర్తొచ్చింది, మీ పెద్ద కొడుకు ఏం చేస్తుండు? ఏమైనా పని చేస్తున్నా లేదా గాలి తిరుగుతున్నా? అంటే గాలి తిరుగుడు అంటే మొన్న కనిపించిన దోస్తులతోటి. మా కొడుకు అట్లా కాదమ్మా, రోజు 4 పూటలు చదువుతాడు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి. దారా తినంటే మమ్మీ నా చదివే నాకు తిండిలాగా అవుతుంది మమ్మీ అంటాడు. 4 పూటలు ఇంట్లో ఉంటే 4 పూటలు మా ఇంటికి ఎందుకు వస్తాడు నా కొడుకు దగ్గరికి? దీని గురించి గొప్పలు చెప్తుంటే ఈడే నన్ను నాశనం చేస్తాడు, బద్నాం చేస్తుంది ఈడైతే. వచ్చి అఖిల్గా ఆడుకుందాం అంటాడు, లేకపోతే అక్కడ బయటకు తిరిగి పోదాం అంటాడు. 4 పూటలు అంటున్నావు, 4 పూటలు ఇంట్లో ఉంటే మా ఇంటికి ఎందుకు వస్తాడు? నేనే అప్పుడప్పుడానికి బయటికి పంపిస్తా, తోడుకోరని ఉండాలి కదా. మీ చిన్న బిడ్డ ఏం చేస్తుంది మరి? మా బిడ్డ మరి పంపి రోజు కోర్స్ కి తెలుసా, పంపు రోజు ఇద్దరు కలిసి పోతారు, నేర్చుకొని వస్తారు. మా బిడ్డ ఆల్రెడీ కోర్స్ అయిపోయి వచ్చింది, ఇప్పుడు జాబ్ ఎక్కితే సీదా నెలకి 1,00,000 రూపాయలు జీతం. పానీపూరి ఎట్లా చేయాలో నేర్చుకుంటుందా కోర్సు? రోజు 3 కాగానే ఆ పానీపూరి బండికలు నిలబడుతుంది, షాప్ తెరవక ముందుకే పోయి నిలబడుతుంది. ప్లేట్ కూడా ఇంట్లోకెళ్ళి తెచ్చుకునేటట్టు ఉంది. అవునా? అంటే పానీపూరి నేనే తెమ్మన్నా ఆ రోజు తెలుసా. సరితా నీకు తెలుసా, మా కొడుకుకి అయితే 99.9% వచ్చింది తెలుసా. ఒలింపిక్ గోల్డ్ మెడల్ వస్తున్నాయి నా కొడుకుకి అయితే. ఒలింపిక్ ఏం ఆడిండమ్మా నీ కొడుకు? కబడ్డీ ఆడిండు తెలుసా మా కొడుకు అయితే. కబడ్డీ ఒలింపిక్ ఉండదు అఖిల. సరే సరితా, వచ్చి కూర్చోబెట్టిన గ్లాస్ నీళ్ళని ఇచ్చేది ఉందా లేదా? మీ ఇంటికి వస్తే గడప లోపలికి కూడా రానియం. నువ్వు నీళ్ళ గురించి మాట్లాడుతున్నావా? నిన్ను లోపలికన్నా రానిచ్చిన ఇప్పుడు నేను. ఆ డేంజర్ మా అత్త షిట్. టైం ఎంత అవుతుంది? అమ్మా అంత టైం అయిందా? సరే పోయేస్తా. మంచిగా
గాయస్ నేను క్యూట్ కూడా కదా కమెంట్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీరియల్ బిజినెస్ ఆంటీకి మీద మొత్తం సపరేట్గా వీడియో కావాలంటే అది కూడా చెప్పండి, ఓకేనా? అండ్ పక్కింటి ఆంటీ వీడియోలు కావాలంటే అది కూడా ఎక్కువ కామెంట్ చేయండి, పక్కింటి ఆంటీ అని. సరేనా గైస్, అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.